రిసోర్స్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇంటర్వ్యూలో అడిగినప్పుడు డెఫినేషన్ ఎలా చెప్తారంటే రిసోర్స్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అక్కర్ వెన్ 2 or more tasks need the same resource at the same time. అంటే ఒక పర్సన్ ఒకే ప్రాజెక్ట్లోని 2 tasks ఒక్కసారి మాత్రమే చేయాలి అట్ ది సేమ్ టైంలో. సో దాన్ని రిసోర్స్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. ఎందుకంటే ఏదైనా పర్సన్ ఒక పని ఒక్కసారి మాత్రమే చేయగలుగుతారు, వేరే ప్రాజెక్ట్లో కూడా అదే పర్సన్ సేమ్ టైంలో వర్క్ చేయడం అనేది జరగదు. సో అలాంటి కేసెస్నే రిసోర్స్ కాన్ఫ్లిక్ట్స్ అనేది జరుగుతుంది. ఇలా రిసోర్స్ కాన్ఫ్లిక్ట్స్ జరగడం వల్ల ప్రాజెక్ట్ డిలేస్ వస్తాయి, ప్లస్ షెడ్యూలింగ్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ వర్క్ కూడా ఓవర్లోడ్ అనేది జరుగుతుంది. ఇక్కడ రిసోర్స్ అనేది పర్సన్ అయినా అవ్వచ్చు, మిషన్ అయినా అవ్వచ్చు, టూల్ అయినా అవ్వచ్చు, బడ్జెట్ అయినా అవ్వచ్చు, ఆర్ ఈవెన్ టైం అయినా అవ్వచ్చు. బికాస్ ఎందుకంటే రిసోర్స్ కెనాట్ బీ ఇన్ ది 2 places అట్ ది సేమ్ టైం. సో దానివల్ల ప్రాజెక్ట్ అనేది ఎక్కువగా స్టక్ అయ్యి అండ్ ప్రాజెక్ట్ వర్క్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరగదు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ప్రాజెక్ట్లోని ఒక టీమ్ మెంబర్, ఒక డిజైనర్ ఉన్నాడు. సో ఆ డిజైనర్ ఏం చేయాలంటే డిజైన్ గీయాలి అదే ప్రాజెక్ట్కి, ప్లస్ ఇంకో ప్రాజెక్ట్కి కూడా ఒక డిజైనర్ కావాలి. బట్ ప్రాజెక్ట్ ఏంటి రిక్వెస్ట్ చేస్తుందంటే అదే సేమ్ డిజైనర్ని ఈ ప్రాజెక్ట్కి డిజైన్ చేయమని, ఆ ప్రాజెక్ట్కి డిజైన్ చేయమని అడిగారు. సో అలా అడిగినప్పుడు పాసిబిలిటీ జరగదు. ఆ పర్సన్ ఒక ప్రాజెక్ట్కి మాత్రమే డిజైన్ వేయగలుగుతాడు సేమ్ టైంలో, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్కి చేయడం అనేది అవ్వదు. ఆ ప్రాజెక్ట్ వల్ల డిలే అవుతుంది. సో అలా జరిగినప్పుడు దాన్ని రిసోర్స్ కాన్ఫ్లిక్ట్ అని అంటారు. అసలు రిసోర్స్ కాన్ఫ్లిక్ట్స్ యూజువల్గా ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ఎక్కువగా పూర్ ప్లానింగ్ చేసిన ప్రాజెక్ట్, ప్లస్ ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ ది షెడ్యూల్స్, కంటిన్యూస్గా షెడ్యూల్స్ వేసేస్తున్నా, ప్లస్ టూ మచ్ గివెన్ టు ది సేమ్ పీపుల్ ఎట్ ది సేమ్ టైం. అంటే ఒకే పర్సన్కి కంటిన్యూస్గా వర్క్ ఇస్తూనే ఉంటారు ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి. అలాంటి టైం జరిగినా కూడా జరుగుతుంది. ఇంకొకసారి ఏంటంటే అర్జెంట్ టాస్క్ కంప్లీట్లీ సడన్లీ, అంటే సడన్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది సమ్ టాస్క్ అర్జెంట్గా కంప్లీట్ చేయాలి. అలాంటి కేసులో కూడా ఈ రిసోర్స్ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంది. అండ్ ఆల్సో టీమ్స్ ఆర్ నాట్ కోఆర్డినేటెడ్ ప్రాపర్లీ, అంటే టీమ్స్ కోఆర్డినేషన్ లేకపోయినా కూడా రిసోర్స్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. జనరల్గా వెన్ రిసోర్స్ కాన్ఫ్లిక్ట్స్ హ్యాపెన్ ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటాయంటే ప్రాజెక్ట్ డిలేస్ అండ్ ఆల్సో స్ట్రెస్ ఫర్ టీమ్ మెంబర్స్, లో ప్రొడక్టివిటీ. అంటే ప్రాజెక్ట్ డిలే అయినప్పటికీ కూడా, సో ప్రాజెక్ట్ డిలే అయితే ఇమీడియట్గా స్ట్రెస్ చేస్తారు వర్క్ చేయాలి అని చెప్పి, ప్లస్ ప్రొడక్టివిటీ తక్కువ ఉన్నప్పటికీ కూడా టాస్క్ ఆన్ టైం కంప్లీట్ అవ్వకపోయినా కూడా జరుగుతూ ఉంటుంది ఎక్కువగా. సో ప్రాజెక్ట్ మేనేజరు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే బై షెడ్యూలింగ్ ద చేంజింగ్ ఆఫ్ టైం ఈక్వల్లీ. అంటే ప్రాజెక్ట్ టైం షెడ్యూల్ కంటిన్యూస్గా చేంజ్ చేస్తూ ఉండాలి, ప్లస్ మూవింగ్ ద టాస్క్ టు డిఫరెంట్ డేస్. ఏ టాస్క్ అయితే ప్రయారిటీ చేస్తామో అవి ఫస్ట్ కంప్లీట్ చేసి కంప్లీట్ అవ్వలేనివి అదర్ డేస్కి మూవ్ చేయాలి. అండ్ షేరింగ్ ద రిసోర్సెస్ ప్రాపర్లీ. ప్రతి రిసోర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఆల్సో ప్రయారిటైజింగ్ ద ఇంపార్టెంట్ వర్క్, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇంపార్టెంట్ వర్క్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. అండ్ ఆల్సో బ్రింగింగ్ ద అడిషనల్ రిసోర్సెస్ ఇఫ్ నీడెడ్. అంటే కొత్త రిసోర్సెస్ కావాలి అన్నప్పుడు కూడా ఆ రిసోర్సెస్ని హైర్ చేసుకుని వర్క్ చేపిస్తే కూడా ఈ రిసోర్స్ కాన్ఫ్లిక్ట్స్ అనేది జరగదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా కూడా, ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలన్నా కూడా కిందకి మెన్షన్ చేయండి. ప్రతి వీడియో నేను మెన్షన్ చేస్తాను మన ఛానల్లోని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.